హాయ్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? స్టోరీలోకి వెళ్దామా? ఒక ఊర్లో రేఖ అనే అమ్మాయి ఉండేది. తనకు ఫ్యామిలీ అంటూ ఎవ్వరు లేరు. చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిందనమాట. తను పెరుగుతూ పెరుగుతూ రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరిదో ఒకరి దగ్గర పని దొరికితే తినేది, లేకపోతే లేదు. అలాగా రోజు తనకంటూ ఒక పని దొరికిన తర్వాత వాళ్ళు ఏది పెడితే అది సంతోషంగా కడుపు నిండా తినేదన్నమాట. అలాగ రోజులు గడుస్తున్నాయి అన్నమాట. కానీ రేఖ మాత్రం దేవుడి దగ్గర ఎప్పుడూ తగ్గలేదు. తను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేది, తండ్రి నువ్వే నాకు సహాయం చేసేవాడివి అని. ఒకరోజు తనకి ఏ పని దొరకక, తినడానికి ఏమీ లేక, ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఏం చేయాలో అని తెలియక నడుస్తూ నడుస్తూ ఊరి బయట వరకు నడుస్తూ వస్తుంది. చీకటి అయిపోతుంది. అక్కడ ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. దేవా, ఎందుకు నాకు ఈ కష్టము, ఎందుకు నాకు ఈ శ్రమ అని ఆలోచిస్తూ తను ప్రార్థించడం స్టార్ట్ చేస్తుంది. ప్రార్థిస్తుంది, దేవుడు తండ్రి యేసయ్యా నాకు సహాయం చేయని. వెంటనే దేవుడు వచ్చి, రేఖ ఎందుకు నువ్వు సఫర్ అవుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నేనున్నాను కదా నీకు సహాయం చేసేవాడిని, నేనే కదా నీకు సహాయం చేసే వాడిని, నేను నీకు తండ్రిని కదా అని దేవుడు తనతో మాట్లాడి వెళ్ళిపోతారు. అలా రేఖ సంతోషంగా తన ఇంటికి తను తిరిగి మళ్ళీ వచ్చేస్తుందన్నమాట. కొద్ది రోజుల తర్వాత తనని ఒక ఫ్యామిలీ దత్తత తీసుకుంటుంది. వాళ్ళు కూడా దేవుడి దగ్గర చాలా భయభక్తులతో బ్రతికేవారనమాట. రేఖని చాలా సంతోషంగా చూసుకున్నారనమాట. ఆ విధంగా రేఖ తనకంటూ ఒక ఫ్యామిలీ దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత రేఖ నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలని చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసి, తండ్రి నేను చాలా సంతోషంగా ఉన్నా, ఇదంతా నీ కృప వల్లనే అని చెప్తుందన్నమాట. హ్యాపీ. ఈ స్టోరీ నచ్చింటే ప్లీజ్ 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 అందరినీ అడుగుతున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.